మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా 2 రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆ దేశంలో కాలూనుతున్నారు. మాల్దీవుల్లో మోదీ పర్యటన ఇది 3వసారి కావచ్చును కానీ జూలై 26 నాటి 6/10ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత ప్రధానిని ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మయిగ్ను ఎంచుకోవడం విశేషమైన పరిణామం. 2 ఏళ్ల క్రితం మయిగ్ను అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో ఆయన ఎత్తుకున్న ఇండియా అవుట్ నినాదం ఉపకరించిన విషయం తెలిసిందే. గెలిచిన తర్వాత కూడా ఆయన భారత విషయంలో దూకుడుగానే వ్యవహరించారు. మాటలతో చేతలతో స్పష్టమైన భారత వ్యతిరేక వైఖరిని తీసుకున్న మయిగ్ను చైనాతో చెయ్యి కలిపారు. ఇప్పుడు మోదీని ఆహ్వానించినంత మాత్రాన మయిగ్ను మారిన మనిషని గట్టిగా చెప్పలేం కానీ అవసరాల్లోనూ ఆదుకుంటున్న భారత్ను కాదనగలిగే స్థితిలో తాను లేనన్న వాస్తవం ఆయనకు తెలిసొస్తున్నట్టుంది. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత జెండాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో అక్కడి మేధావులు కొందరు ఆక్షేపిస్తున్నారట. భారత ప్రధాని మనసు దోచుకోవడానికి మయిగ్ను ప్రభుత్వం కాస్త ఎక్కువగానే హడావిడి చేస్తోందని వారి అభిప్రాయం. భారత్ను పక్కన పెట్టి చైనా, గల్ఫ్ దేశాల మీద ఆధారపడి రాజ్యపాలన చేసుకోగలనని ఆయన ఆదిలో గట్టిగా నమ్మాడు. కానీ భౌగోళికంగా అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక అతిపెద్ద దేశాన్ని ఓ బలమైన వాణిజ్య అభివృద్ధి భాగస్వామిని కాదని సంబంధాలు వదులుకొని తన దేశాన్ని నడపడం అసాధ్యమన్న విషయాన్ని ఆయన అనతి కాలంలోనే గ్రహించాడు. మయిగ్నుతో మొదట్లో ఘర్షణాత్మక వైఖరి అవలంబించిన భారత్ కూడా దానివల్ల ప్రజలను దూరం చేసుకోవడం వినా మరో ప్రయోజనం లేదని అర్థం చేసుకుంది. సహాయ సహకారాలతో సర్దుబాటుతో మయిగ్నును దారికి తెచ్చుకుంది. భారత్, మాల్దీవుల మధ్య ఒప్పందాలు, అవగాహనలో చక్కగా సవ్యంగా ఉన్నాయని, వాటి మీద ఏ అభ్యంతరాలు, అనుమానాలు అక్కర్లేదని ఈ మధ్యనే మయిగ్ను ఓ ప్రకటన చేస్తే మాజీ మంత్రి ఒకరు గతాన్ని గుర్తు చేస్తూ ఘాటుగా విరుచుకుపడ్డారు. మాల్దీవుల మీద భారత్ పెత్తనం చేస్తోందని, దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఆ ఒప్పందాలు దెబ్బతీస్తున్నాయంటూ తాను అధికారంలోకి వస్తూనే భారతదేశం తన సైనికులను ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసిన విషయాన్ని ఈయన గుర్తు చేశారు. మాట మార్చిన మయిగ్ను ఇరు దేశాల ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ వెనుక రాజకీయం ఉండవచ్చును కానీ మయిగ్ను చేసిన కీడు చిన్నదేమీ కాదు. కొత్తగా ఎన్నికైన మాల్దీవుల అధ్యక్షుడు భారత్లో తొలి పర్యటన జరిపే సంప్రదాయాన్ని కాదని టర్కీ, చైనాలో పర్యటించి పెట్టుబడులను కోరడంతో పాటు భారత వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారాయన. ఆయన అండ చూసుకుని మాల్దీవుల మంత్రులు కొందరు భారత ప్రధాని లక్షద్వీప్ పర్యటన సందర్భంలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్ను అద్భుత పర్యాటక కేంద్రంగా ప్రశంసించి దానిని ప్రోత్సహించమనే రీతిలో మోదీ పోస్టులు ఉండటంతో దానిని కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు అందిపుచ్చుకోవడంతో మాల్దీవుల మంత్రులు కొందరు కుత్సిత వ్యాఖ్యలు చేశారు. ఇది చినిగి గాలివానగా మారి మన దేశంలోని ప్రముఖులు మాల్దీవులను బహిష్కరించమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. పర్యాటకమే ప్రధాన వనరుగా ఉన్న ఆ ద్వీప దేశానికి ఈ బాయ్కాట్ మాల్దీవ్స్ ప్రచారం తీవ్ర నష్టం కలిగించింది. కష్టకాలంలో ఆదుకుంటాయనుకున్న చైనా, గల్ఫ్ దేశాలు కూడా గాలికి వదిలేశాయి. మయిగ్నుకు జ్ఞానోదయం కలిగి మళ్లీ భారతదేశంతో సయోధ్య యత్నాలు ఆరంభించడంతో గత ఏడాది సెప్టెంబర్లో భారీ ఆర్థిక సాయంతో, మౌలిక సదుపాయాల భారీ ప్రాజెక్టులతో, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో మాల్దీవులను మళ్లీ నిలబెట్టేందుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ప్రేమలున్నా లేకున్నా ఇరుగు పొరుగు అన్నాక సయోధ్యతో సాగాల్సిందే. భౌగోళిక, ప్రాంతీయ అవసరాల దృష్ట్యా 2 దేశాలు నడుచుకోవాల్సిందే. మోదీ తాజా పర్యటనతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు పూర్వస్థితికి చేరుకుంటాయని ఆశించవచ్చు.